హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్య. ఈరోజు వీడియోలో ఈ బుక్ మార్కర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫుల్ వీడియో చూడండి. పేపర్ మార్కర్ కోసమని నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఓకేనా, మీ దగ్గర ఉన్న కలర్స్ తీసుకోండి. అండ్ ఫస్ట్ 2.mm హుక్ తీసుకున్నాను. సీజర్ మనకి ఇవి ఫస్ట్ నేను హ్యాండ్ ఓవర్ ఫస్ట్ సింగిల్ స్టిచ్, ఫస్ట్ బేసిక్ చైన్ వేద్దాము. బేసిక్ చైన్ సింగిల్ చైన్ వేసి 6 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసి 6 చైన్స్ తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదా, ఇక్కడ ఫస్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసేసి నెక్స్ట్ ఇంకా 2 చైన్స్ వేయాలి. 1 చైన్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇక్కడ ఈ యార్న్ని మనము బ్యాక్ సైడ్ ఎండింగ్ యార్న్ని ఇలాగా హోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకేనా. హ్యాండ్ ఓవర్ చేసి హాఫ్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. ఫస్ట్ బేసిక్ ఫస్ట్ హాఫ్ క్రోషియా 3 టైమ్స్. 1 2 3 హాఫ్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి ఫస్ట్. తర్వాత డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. డబుల్ క్రోషియా 3 టైమ్స్. హ్యాండ్ ఓవర్ 2 and 3. తర్వాత నెక్స్ట్ ట్రిపుల్ క్రోషియా 3 టైమ్స్. ట్రిపుల్ క్రోషియా డబల్ అండ్ చేసి ట్రిపుల్ క్రోషియా 3 టైమ్స్. 1 2 1 ట్రిపుల్ క్రోషియా అండ్ సెకండ్ ట్రిపుల్ క్రోషియా. జారిపోయింది థ్రెడ్. సెకండ్ ట్రిపుల్ క్రోషియా, థర్డ్ ట్రిపుల్ క్రోషియా. ఓకేనా. ఫస్ట్ 3 హాఫ్ క్రోషియా, నెక్స్ట్ 3 డబుల్ క్రోషియా, 3 ట్రిపుల్ క్రోషియా. తర్వాత 2 చైన్స్ వేయాలి. ఇక్కడ 2 చైన్స్ వేసి తర్వాత మనం ట్రిపుల్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ని 1 సైడ్ చేసాం కదా, సెకండ్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రిపుల్ క్రోషియా రిటర్న్. ఓకేనా. రివర్స్లో చేయాలి. ట్రిపుల్ క్రోషియా 3 టైమ్స్. 3 2 and 3 ట్రిపుల్ క్రోషియా 3 టైమ్స్ అండ్ డబుల్ క్రోషియా 2 టైమ్స్ 3 టైమ్స్. ట్రిపుల్ క్రోషియా డబుల్ క్రోషియా 3 టైమ్స్. 2 and 3 టైమ్స్ అండ్ హాఫ్ క్రోషియా 3 టైమ్స్. హాఫ్ క్రోషియా 1, సెకండ్ హాఫ్ క్రోషియా అండ్ థర్డ్ హాఫ్ క్రోషియా. ఓకేనా. మనకి ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ మనము
స్లిప్ స్టిచ్ వేసేద్దాము. నెక్స్ట్ ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనకి లీఫ్. సెకండ్ రౌండ్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నుండి మొత్తం ఇప్పుడు ఒక్కొక్క స్టిచ్లో 2 సింగిల్, ఒక్కొక్క చైన్లో మళ్ళీ సింగిల్ చైన్ వేసి ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషియాస్ చేయాలి. 1 2 సింగిల్ క్రోషియా. ప్రతి చైన్లో కూడా సింగిల్ క్రోషియా చేయాలి. 2 చైన్స్ వేయాలి. ఒక్కొక్క చైన్లో 2 చైన్స్. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో కూడా ఫస్ట్ 2 చైన్స్ వేస్తాము. 2 చైన్స్ వేసి తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 చైన్స్ వేయాలి గ్యాప్. ఓకేనా? 2 చైన్స్ వేసి మళ్ళీ కంటిన్యూ కూడా ఇక్కడ కూడా మనము సింగిల్ క్రోషియా ప్రతి చైన్లో కూడా 2 సింగిల్ క్రోషియా చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది ప్రస్తుతానికి. ఇలాగ మొత్తం కంటిన్యూగా ఇటు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇక్కడ స్లిప్ స్టిచ్ వేస్తున్నాను బ్యాక్ సైడ్. మళ్ళీ ఇప్పుడు థర్డ్ రౌండ్ కూడా ఈచ్ సింగిల్ క్రోషియా చేయాలి. థర్డ్ రౌండ్ మొత్తం టోటల్ సింగిల్ క్రోషియానే చేస్తాము. స్లిప్ స్టిచ్ వేసి తర్వాత సింగిల్ క్రోషియా చేస్తున్నాము. మొత్తం 1 2 టోటల్ సింగిల్ క్రోషియా చేయాలి. ఇక్కడ టాప్లో ఫస్ట్ సింగిల్ క్రోషియా చేసి తర్వాత మనం ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి మళ్ళీ డబుల్ క్రోషియా 1 టైం చేయాలి. డబుల్ క్రోషియా చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ సింగిల్ క్రోషియా చేయాలి సేమ్ స్టిచ్లో. సింగిల్ చైన్ వేసి ఈ కార్నర్లో ఇక్కడ గ్యాప్ ఉంది టాప్లో. ఇక్కడ ఫస్ట్ సింగిల్ క్రోషియా చేసిన తర్వాత నెక్స్ట్ 1 సింగిల్ క్రోషియా చేసిన తర్వాత ఒక డబుల్ క్రోషియా 1 టైం చేయాలి. తర్వాత 1 సింగిల్ చైన్ వేసి నెక్స్ట్ 1 డబుల్ క్రోషియా చేయాలి. ఓకేనా? డబుల్ క్రోషియా చేసి నెక్స్ట్ 1 సింగిల్ క్రోషియా సేమ్ ప్లేస్లోనే సింగిల్ క్రోషియా చేయాలి. ఓకేనా? ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ కంటిన్యూగా మనం సింగిల్ క్రోషియానే చేయాలి. సెకండ్ సైడ్ కూడా ఇంకా సింగిల్ క్రోషియానే చేసేయాలి. మనకి ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్లిప్ ఎండింగ్కి వచ్చాము. ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసి మనకి లీఫ్ తయారైపోయింది.
లీఫ్ తయారైంది. ఓకేనా. నెక్స్ట్ ఇంక మనం చైన్స్ వేసుకోవాలి కంటిన్యూగా. ఇక్కడ 30 చైన్స్ వేస్తున్నాను. 2 3 4 5 6 7 8 9 10. ఒక 30 వరకు చైన్స్ వేసాను. చైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. 1 2 3 4 5. 5th స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. చిన్న స్లిప్ స్టిచ్ వేసుకొని కంటిన్యూ. ఇక్కడ స్లిప్ స్టిచ్ తర్వాత సేమ్ ఈ గ్యాప్లో మనము సింగిల్ క్రోషియా చేయాలి. మళ్ళీ మనం ఇక్కడ చిన్న డిజైన్ చేసుకుంటాము. ఫస్ట్ 2 సింగిల్ క్రోషియా చేయాలి. తర్వాత అండ్ హాఫ్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. ఓకేనా. తర్వాత డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. మనకి ఇలా వస్తుంది. మళ్ళీ 1 చైన్ వేసి తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ డబుల్ క్రోషియా 2 టైమ్స్ ఫస్ట్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. హాఫ్ క్రోషియా 2 టైమ్స్. తర్వాత సింగిల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. టూ టైమ్స్ చేసి మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ ఉంది కదా, అక్కడ మనం స్లిప్ స్టిచ్ చేసుకున్నాము. స్లిప్ స్టిచ్ వేసి నెక్స్ట్ ఇలా వస్తుంది మనకి కార్నర్. ఓకేనా. కార్నర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం కంటిన్యూగా ఈ చైన్ మొత్తము సింగిల్ స్లిప్ స్టిచెస్ వేసుకోవాలి. ఓకేనా. కంటిన్యూ ఇక్కడ సేమ్ ఇంకా స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. తీసేయచ్చు కావాలంటే. సింగిల్ స్టిచ్ చేస్తే డబుల్ స్టిచ్ చేస్తే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. స్లిప్ స్టిచ్ చేసుకోవాలి మొత్తం. సింగిల్ స్టిచ్ సారీ ఓకేనా. లాస్ట్ స్టిచ్ సేమ్ ఇక్కడ మనము స్లిప్ నాట్ వేసేస్తాము. లాస్ట్ పెటల్ లీఫ్ దగ్గర స్లిప్ స్టిచ్ వేసేసి చిన్న సింగిల్ స్లిప్ స్టిచ్ వేసి సింగిల్ చైన్ వేసేసి లాంగ్ కట్ చేసేసుకున్నాము. మనకి పేపర్ మార్కర్ అన్నమాట. మనం బుక్స్
బుక్స్ చదివే అలవాటు ఉంటే ఎవరికైనా ఇది యూజ్ అవుతుందండి. చక్కగా మనం ఈ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసేద్దాము. మనకి బుక్ మార్కర్ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.